హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శేష్ కుమార్. మనం ప్రీవియస్ వీడియోస్లో స్టాక్ మార్కెట్కి సంబంధించినంత వరకు డిఫరెంట్ పార్టిసిపెంట్స్ ఎవరు అండ్ ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, అండ్ ఇది మాత్రమే కాదు ఐపీఓ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ అండ్ కంపెనీస్ ఐపీఓకి ఎందుకు వస్తాయో తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం ఫండమెంటల్ అనాలిసిస్ ఎందుకు చేస్తామో అండ్ ఒక కంపెనీకి సంబంధించినంత వరకు ఫండమెంటల్ అనాలిసిస్ అన్నది ఎంతవరకు అవసరం అన్న విషయాన్ని చూద్దాం. అండ్ కంపెనీకి సంబంధించినంత వరకు ఏదైతే క్యాపిటల్ ఎక్స్పాన్షన్ కోసం ఫండింగ్ తీసుకుంటుందో నిజంగా ఆ కంపెనీ అన్నది ఆ క్యాపిటల్ ఎక్స్పాన్షన్ చేయడానికి సంబంధించిన రిసోర్సెస్ దాని దగ్గర ఉన్నాయా లేదా అన్న విషయాన్ని మనం అసెస్ చేయడం ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక వైజ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో మనం కనుక మాట్లాడుకున్నట్లయితే ఒక కంపెనీ మనకి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుదాం అనుకుంటున్న ఒక కంపెనీ క్యాపిటల్ ఎక్స్పాన్షన్ కోసం ఐపీఓలో పబ్లిక్ ఆఫరింగ్ వచ్చింది. సో ఇలాంటి కంపెనీ ప్రీవియస్ ఫ్యూ ఇయర్స్లో క్యాపిటల్ ఎక్స్పాన్షన్ మీద పెట్టిన ఫండింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసిందా లేదా అన్నది పాస్ట్ స్టాటిస్టిక్స్ నుంచి మనం గమనించడం ద్వారా ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ అన్నవి కొంత జడ్జిమెంటల్గా తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఆ కంపెనీకి సంబంధించినంత వరకు ప్రోడక్ట్ యూనిక్నెస్ అండ్ కస్టమర్ ట్రస్ట్ ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా మనం ఎక్కడి నుంచి అసెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఫండమెంటల్ అనాలిసిస్ అన్నది ఎందుకు అవసరం అండ్ ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ అన్నది ఎలా చేస్తారనే విషయాన్ని చూద్దాం. సో ఫండమెంటల్ అనాలిసిస్కి సంబంధించినంత వరకు కంపెనీకి సంబంధించి దాని ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది, క్యాష్ ఎక్కడికి వెళ్తుంది, అండ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద కంపెనీ ఎలా ఉంది, అండ్ ఒకవేళ లాస్ మేకింగ్లో ఉంటే లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఇలాంటి స్టాటిస్టిక్స్ మొత్తం ఓవరాల్గా మనం చూసుకుంటున్నప్పుడు మనకి డెఫినెట్గా కంపెనీకి సంబంధించిన ఓవర్వ్యూ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక ఫేమస్ కొటేషన్ ఉంది, ఇఫ్ యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎ బిజినెస్ టు ఎ 10-year-old డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దట్ స్టాక్ అని. సో ఒక కంపెనీకి సంబంధించినంత వరకు ప్రోడక్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది, దాని ఫినాన్షియల్స్ ఎంత క్లియర్గా ఉన్నాయి, అండ్ బ్యాలెన్స్ షీట్స్లో మనకి పాయింట్అవుట్ చేయడానికి పాయింట్సే లేకుండా ఒక కంపెనీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ కనుక ఉంటే మనం అలాంటి సందర్భాల్లో ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక కంపెనీకి సంబంధించినంత వరకు ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఎలా చేస్తారో చూద్దాం. సో ఈ ఫండమెంటల్ అనాలిసిస్ని క్యారీ చేయడానికి నేను తీసుకొచ్చిన ధన్ స్కానెక్స్ టూల్ని యూజ్ చేయబోతున్నాను. సో కంపెనీకి సంబంధించి ఫండమెంటల్ అనాలిసిస్ అన్నది ఎలా క్యారీ చేయొచ్చో ధన్ యొక్క స్కానెక్స్ టూల్ నుంచి తెలుసుకుందాం. సో మీకు కనుక దానికి సంబంధించిన అకౌంట్ లేనట్లయితే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న లింక్ నుంచి మీ డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేయండి. సో ఈ ఫండమెంటల్ అనాలిసిస్ని క్యారీ చేయడానికి మీరు ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి డిఫరెంట్ ఇండిసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ నేను టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తున్న ఎనలైజ్ స్టాక్స్ ఆన్ స్కానెక్స్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఇక్కడ స్టాక్స్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ అన్నది క్యారీ చేస్తాను. సో ఇక్కడ మనకి లిస్ట్ అయిన కంపెనీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో మీరు ఏదైతే ఫర్ సపోజ్ మీకు కావాలనుకుంటే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్, సో ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్టాక్ యొక్క అనాలిసిస్ని నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఎస్బీఐ షేర్ని ఓపెన్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కంప్లీట్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ స్కానెక్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కంపెనీకి సంబంధించి ఫోర్కాస్టింగ్ ఎలా ఉంది, అండ్ కంపెనీకి సంబంధించి ఏమైనా న్యూస్ వస్తుంటే ఆ న్యూస్ అన్నవి ఇక్కడ మనకి డైరెక్ట్గా ఉంటాయి. సో ఇక్కడ న్యూస్ నుంచి మనకేం తెలుస్తుంది, సో ఒక మేనేజ్మెంట్ ఏదైనా న్యూస్ ఇచ్చినా ఒక అప్డేట్ ఏదైనా ఇచ్చినా అది కస్టమర్స్ దానికి ఎలా రియాక్ట్ అవుతారు అనే అంశాన్ని మనం అనలైజ్ చేసుకోవడం ద్వారా డెఫినెట్గా కంపారిటివ్ అనాలిసిస్ చేసుకోవడానికి అది మనకి ఉపయోగపడుతుంది. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినంత వరకు దాని పీర్స్ ఎలా మనకున్నాయి, సో దాని కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కాంపిటీటర్స్కి సంబంధించిన ఫినాన్షియల్స్ ఎలా ఉన్నాయి, అండ్ దానికి సంబంధించినంత వరకు దాని మార్కెట్ క్యాపిటల్స్ ఎలా ఉన్నాయి, పీ రేషియోస్ ఎలా ఉన్నాయి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఒకవేళ మనం కనుక ఈ ఫినాన్షియల్స్ని చూడాలి అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా ఫినాన్షియల్స్ అన్న ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఫినాన్షియల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి కంపెనీకి సంబంధించి దాని క్వార్టర్లీ ఫినాన్షియల్ రిజల్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఒక కంపెనీకి సంబంధించి సెప్టెంబర్ 2025లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రెవెన్యూని మనం ఇక్కడ కనుక చూసినట్లయితే 1,78,924 crores ఉంది. అండ్ ఇక్కడ మనం ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నప్పుడు అది కొంత ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం చూస్తున్నాము. అండ్ రెవెన్యూకి సంబంధించి మనకి ఏదైతే 1.78గా ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నామో
ఈ రెవెన్యూ ఏదైతే ఎక్స్పాండ్ అవ్వడానికి ఇక్కడ మనకు కొంత ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. అండ్ ఇలాగే మనకి కంపెనీకి సంబంధించినంత వరకు ఆపరేషన్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎర్నింగ్ పర్ షేర్ అన్నది ఎలా ఉంది. సో ఒక షేర్కి కంపెనీ ఎంత వాల్యుయేషన్ అన్నది యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఎర్నింగ్ పర్ షేర్ అన్నది ఎంత ఉన్నది అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ నుంచి చూడొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, మనం దీన్ని పర్సెంటేజెస్లో డైరెక్ట్గా అనలైజ్ చేయొచ్చు. లైక్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఇక్కడ 7% గ్రోత్ని చూస్తున్నాము. సో ఇట్లా మనకి ఏదైనా క్వార్టర్లో దాని పర్ఫార్మెన్స్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆ క్వార్టర్లో ఉన్న కండిషన్స్ ఎలా ఉన్నాయి, కంట్రీకి సంబంధించిన కండిషన్స్ ఎలా ఉన్నాయి, జియో పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఫెడ్ ఏమైనా డెసిషన్స్ తీసుకుంటే దాని ఇంపాక్ట్ వీటి మీద ఎలా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. సో ఇలా మనకి క్వార్టర్లీ అనాలిసిస్ అన్నది మనం ఇక్కడ నుంచి చేయొచ్చు. అండ్ అది ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినంత వరకు ఎంత బ్యాలెన్స్ షీట్ దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది మనకి రెగ్యులేటర్కి అన్న విషయాన్ని మనం ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అన్న ఆప్షన్ నుంచి చూడొచ్చు. సో ఇది మనకి బ్యాలెన్స్ షీట్ ఏదైతే మనకి 2025కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ఉందో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క టోటల్ అసెట్స్ అన్నవి ఎంత ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడవచ్చు. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినంత వరకు టోటల్ లయబిలిటీస్ ఎలా ఉన్నాయి అండ్ ఈ రిజర్వ్, ఒకవేళ రిజర్వ్ ఉంటే రిజర్వా, సర్ప్లస్ ఉంటే సర్ప్లస్ లేదా ఈక్విటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. అండ్ కంపెనీకి సంబంధించినంత వరకు క్యాష్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది. సో నెట్ క్యాష్ ఫ్లో అన్నది అది కంపెనీకి సంబంధించి ఆపరేటింగ్ రెవెన్యూ నుంచి వస్తుందా, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ నుంచి వస్తుందా లేదా ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ నుంచి వస్తుందా అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. అండ్ ఒక కంపెనీకి సంబంధించినంత వరకు ప్రమోటర్స్ ఆ కంపెనీ యొక్క షేర్ని హోల్డ్ చేస్తున్నారు అంటే ఆ కంపెనీలో వాళ్ళకి బిలీఫ్ ఉందని అండ్ ఆ కంపెనీకి సంబంధించినంత వరకు వాళ్ళు ఎక్స్పాన్షన్ ఫ్యూచర్లో ఏదైతే గ్రోత్ ఉంటుందో అది దానికి సంబంధించిన వ్యూ అన్నది పాజిటివ్గా ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. సో అలా మనకి ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఇక్కడ 56%గా చూస్తున్నాము. ఎప్పుడైనా 50% కంటే ఎక్కువ ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నప్పుడు ఆ స్టాక్ని మనం కన్సిడర్ చేయడానికి ఛాన్సెస్ అనేవి తీసుకోవచ్చు అన్నది మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ డివిడెండ్ ఈల్డ్ అన్నది మనం గమనిస్తే కంపెనీకి సంబంధించినంత వరకు డివిడెండ్ పర్ షేర్ ఎంత ఇచ్చింది అండ్ డివిడెండ్ ఈల్డ్ అన్నది షేర్లో ఎంత పర్సెంట్గా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. అండ్ కంపెనీకి సంబంధించిన డివిడెండ్ ఎప్పుడెప్పుడైతే ఇచ్చిందో దాన్ని మనం ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్లో చూడొచ్చు. సో కార్పొరేట్ యాక్షన్స్లో మనం చూసినప్పుడు 8th నవంబర్న మనకి ఏదైతే క్వార్టర్లీ రిజల్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము. అండ్ దానికి సంబంధించినంత వరకు క్వార్టర్లీ 2 క్వార్టర్స్లో ఎంత మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది అన్న విషయాన్ని ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఈ రిజల్ట్స్ ఇస్తున్నప్పుడు కంపెనీ ఇన్వెస్టర్స్కి ఒక ప్రజెంటేషన్ అనేది ఇస్తుంది. లైక్ ఫర్దర్గా ఏ ప్లాన్స్ అనేవి చేద్దాం అనుకుంటున్నారు అండ్ దానికి సంబంధించి ఇప్పటి వరకు పాస్ట్ క్వార్టర్స్లో తీసుకునే డెసిషన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంది అండ్ ఫర్దర్గా తీసుకోబోయే డెసిషన్స్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అన్నది ఇక్కడ మనకి కంపెనీకి సంబంధించిన ఇన్వెస్టర్ ప్రజెంటేషన్లో గమనించవచ్చు. దీని నుంచి మేనేజ్మెంట్ కమెంటరీ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ కమెంటరీ అలాంగ్ విత్ ఫినాన్షియల్ రిజల్ట్స్ మనం ఇక్కడ నుంచే తెలుసుకునే ఆప్షన్ డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్కానెక్స్ టూల్లో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అనౌన్స్మెంట్స్, కంపెనీ నుంచి ఒక అనౌన్స్మెంట్ రెగ్యులేటర్ దగ్గర ఫైల్ చేయగానే మనకి ఇమీడియట్గా అనౌన్స్మెంట్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. సో ఇక్కడ ఇలా మనకి మేనేజరియల్ చేంజెస్ ఉన్నా కానీ లేదా రెగ్యులేషన్స్లో ఏమైనా చేంజ్ వస్తున్నా సరే, రెగ్యులేటర్కి ఏదైనా ఇంటిమేషన్ ఇస్తున్నా సరే మనకి ఇక్కడ నుంచి అది డైరెక్ట్గా తెలుసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్ హోల్డ్స్కి సంబంధించినంత వరకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తుంటే దాని హోల్డింగ్స్ని కంపెనీ ఎలా చేస్తుంది అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. సో ఇట్లా మనం ఫండమెంటల్ అనాలిసిస్లో డిఫరెంట్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూల్స్ అన్ని యూజ్ చేసి మనం ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ అనేది క్యారీ చేయొచ్చు. సో మీకు అనిపించవచ్చు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అంతా మనకి ఇక్కడ ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి అండ్ ఈ పారామీటర్స్కి సంబంధించి నాకు కొంత ఐడియా లేదు, నేను ఇది ఎలా నేర్చుకోవచ్చు. సో ద సొల్యూషన్ ఈజ్ విత్ ధన్. సో మీకు అనిపించవచ్చు ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చేయాలి అన్నారు అండ్ ఈ టెర్మినాలజీ కొంత కన్ఫ్యూజింగ్గా ఉంది. సో మనం ఫర్దర్ 1 or 2 వీడియోస్లో ఈ విషయాన్ని చూడబోతున్నాము. లైక్ ఒక కంపెనీకి సంబంధించి ఫండమెంటల్ అనాలిసిస్లో టర్మ్స్ ఏ ఉంటాయి, ఆ టర్మ్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం అప్కమింగ్ వీడియోలో చూడబోతున్నాం. సో ఇన్ ఆర్డర్ టు సమరైజ్, స్కానిక్స్ టూల్ నుంచి మనకి
ఒక కంపెనీ యొక్క ఫినాన్షియల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. సో ఇట్లా మీరు ఎర్లీ ఇన్వెస్టింగ్లో ఉన్న, అడ్వాన్స్డ్ ఇన్వెస్టింగ్లో ఉన్న స్కానెక్స్ టూల్ నుంచి ఇలా ఫండమెంటల్ ఇన్ ఫినాన్షియల్ అనాలిసిస్ అన్నది వన్ గోల్ అనే చూసే ఆప్షన్ మనకి దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఫర్దర్గా వచ్చే వీడియోస్లో మనం ఫినాన్షియల్కి సంబంధించిన కొంత టర్మినాలజీ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ని దానికి ఎలా లింక్ చేసుకొని అర్థం చేసుకోవచ్చు అన్న విషయాన్ని చూద్దాం. సో దాని యొక్క స్కానిక్స్ టూల్ని ఎక్స్ప్లోర్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ దన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.